అండ్ ఇంకా రెండో అంశం ఇందులో, ఇందిరమ్మ చీరలు ఏందండి పేరు? మీరు బతుకమ్మ పండుగ ముందు ఇస్తున్న చీరలు కాబట్టి గతంలో బతుకమ్మ పేరుండే, కాకపోతే కేసీఆర్ ఆ ఫ్యామిలీ అంతా మొత్తం దాంట్లో కూడా పెద్ద కుంభకోణం చేసింది, బాగా మింగిరు. పనికి మాలిన సూరత్కు పోయి కిలోల లెక్కన చీరలు కొనుక్కొచ్చి ఇచ్చారు, 50 రూపాయల చీరలు. కానీ బతుకమ్మ పేరు మీద ఉండాల్సిన చీరని ఇందిరమ్మ పేరేంది? ఇందిరమ్మ పేరు మీద మీరు ఇవ్వాలనుకుంటే పార్టీ ఫండ్ ఉంటుంది కదా, మీ పార్టీ ఫండ్ ఉంటుంది కదా, మనిషి ఒక్క చీర ఇర్రి 10 చీరలు పంచరేమి ఇబ్బంది లేదు. ఇందిరమ్మ కాకపోతే ఇంకో అమ్మ పేరు పెట్టుకోరు. మీరు బతుకమ్మ నాడిచ్చేటువంటి చీర పేరు బతుకమ్మ చీరనే పెట్టండి, పేరు మార్చడం ఎందుకు? ఇప్పటికే ఈ బతుకమ్మని ఈ డీజేలతో దాండియాలతో ఆగం చేస్తున్నారు, మళ్ళీ ఈ పేరును కూడా ఆగం చేస్తారా? కనీసం అట్లీస్ట్ ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ మా అమ్మకి బతుకమ్మ చీర వచ్చిందట అని ఆ బతుకమ్మ అంటే ఏందని తెలుసుకునే ఒక ప్రయత్నం అన్న చేస్తారు కదా. కనీసం ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ గురించి తెలుసుకోవాలన్నా ఇప్పుడు మేము? ఆమె కూడా ఒక పొలిటీషియనే కదా. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇది, ఇందిరమ్మ అది. ఆనాడేమో ఆయన కేసీఆర్ అది ఇదని ఆయన పేర్లు పెట్టి, ఈయన ఇందిరమ్మ, ఇంకో ఆయన ఇంకోటి. ఎవరికి పనికొచ్చారు మీరు? ఈ దేశానికి ఏం పనికొచ్చారు? దేనికి మీ రాజకీయ నాయకుల పేర్లు ఈ పథకాలకి? అసలు ఒక చట్టం తీసుకురావాలి, జనాలు పోరాటం చేసి అసలు ఈ పేర్లు మొత్తం తీసి పడేయాలి. ఈ రాజకీయ నాయకుల పేర్లు పెడితే మహానుభావుల పేర్లు పెట్టండి. ఇప్పుడు పండగ నాడు ఇచ్చే చీర మీరు బతుకమ్మ చీరనే పేరు పెట్టండి. వై ఇందిరమ్మ పేరు దేనికి? ఏ పేరైనా సరే, వ్యక్తుల పేర్లు దేనికి? బతుకమ్మ చీరనే పేరు పెట్టొచ్చు కదా.